సో హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. దిస్ ఈజ్ రైడర్ విఎన్బి. సెట్ మొత్తం అసలు నాకు నైట్ నిద్ర ఇవ్వట్లేదు. 2:30కి ఏమో లేచినా, నాకు అప్పటి నుంచి నిద్ర ఇవ్వట్లేదు. మళ్ళీ 4:30 ఆ టైంలో ఒక హాఫ్ అన్ అవర్ ఏమో పడుకున్నా. 5కి లేచి ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయినా. ఇప్పుడైతే మనం రెడీ అయిపోయినాం, ఇంకా గేర్ వేసుకుంటే స్టార్ట్ అయిపోవడమే. ఈరోజు డేట్ వచ్చేసి May 14th, టైం ఇప్పుడు 6:30 ఏమో అవుతుంది. సో నిన్నటి వీడియోలో అంటే నిన్న May 13th రోజే బైక్కి మొత్తం లగేజ్ అంతా మౌంట్ చేసేసిన. గేర్ వేసుకొని ఇంకా మనం స్టార్ట్ అయిపోదాం. సో ఫైనల్లీ ద వెయిట్ ఈజ్ ఓవర్. లెట్స్ రైడ్ టు లే లడాక్. 30 days రైడ్ ఇది. సో కంప్లీట్గా 5 బైకర్స్ అన్నట్టు మేము. ప్రజెంట్ అయితే 3 వెళ్తున్నాం ఇక్కడ నుంచి, ఇంకిద్దరు చండీగఢ్లో జాయిన్ అవుతారు. సో లెట్స్ గో. ఇంకా గేర్ వేసుకొని మనమైతే రైడ్ని స్టార్ట్ చేద్దాం. ఇంకా సో ఇప్పుడు ఒక ట్యాంక్ బ్యాగ్ మౌంట్ చేస్తే అయిపోద్ది. అండ్ ఇది మన గేర్. మన బైక్ కోసం ఎక్స్ట్రా క్లచ్ కేబుల్ ఒకటి తీసుకున్నాం, ఎందుకంటే నార్త్ ఈస్ట్ రైడ్లో మనం రిటర్న్ అయ్యేటప్పుడు బీహార్లో క్లచ్ కేబుల్ తెగిపోయింది. అదైతే అరాచకం, సుక్కలు చూసిన నేనైతే. సో ఇప్పుడు ఆ ప్రాబ్లమ్స్ ఏం రాకుండా ఉండడానికి ఒక ఎక్స్ట్రా క్లచ్ కేబుల్ అండ్ ఎక్స్ట్రా రేర్ బ్రేక్ ప్యాడ్స్, ఆయిల్ ఫిల్టర్ కూడా క్యారీ చేస్తున్నా. ఇక ప్రాబ్లం అయితే ఏం లేదు, జస్ట్ ఫ్లాషర్ ఖరాబ్ అయింది, అది ఒక్కటి వర్క్ అవ్వట్లేదు. అది ఆర్డర్ పెట్టినా రాలేదు, ఇక అట్లా డిలే అయిపోయింది. హైదరాబాద్లో కూడా 2-3 ప్లేస్లలో ట్రై చేసిన ఫ్లాషర్. ఇప్పుడు మన బైక్కి ఇండికేటర్స్ వస్తలేవు. సో ఫ్లాషర్ ఒకటి నేను ఆన్ ది వేలో ఢిల్లీలో కానీ ఎక్కడైనా ఫిక్స్ చేయాలి. మామూలు వెయిట్ లేదు ఇది, ఆల్మోస్ట్ ఒక 8 kgs ఉండొచ్చు అనిపిస్తుంది నాకు గేర్ అయ్యగానే ఐరన్ మ్యాన్ సూట్ వేసిన ఫీలింగ్ వస్తాను. ఆల్ సెట్. సో నా బైక్ అయితే రెడీ అయిపోయింది. లేట్ చేయకుండా స్టార్ట్ అయిపోయాం. లెట్స్ గో. బైక్ మీద కూర్చోగానే అన్ని పాత జ్ఞాపకాలు గుర్తొస్తున్నాయి. టైం వచ్చేసి 7:22 అవుతుంది. మన బైక్ రీసెంట్గానే 30,000 kilometers కంప్లీట్ చేసుకుంది. అండ్ ట్రిప్ 10 చేసానా, ఎన్ని కిలోమీటర్లు వస్తుందో చూద్దాం ఇంటి దగ్గర నుంచి. లెట్స్ గో. జై శ్రీరామ్. జై శ్రీరామ్. అవుతుంది. ఇప్పుడు స్టార్ట్ అయినాం మనం. గేర్ వేసుకుంటే నాకైతే నిజంగా ఐరన్ మ్యాన్ సూట్ వేసుకున్న ఫీలింగ్ వస్తుంది. చాలా రోజుల తర్వాత మళ్ళీ రైడ్కి వెళ్తున్నా కదా. ఆల్మోస్ట్ 5 months అయిపోయింది నార్త్ ఈస్ట్కి వెళ్ళేసి. సో ఆ 5 months గ్యాప్లో ఎప్పుడు కూడా గేర్ వేయలేదు నేను. నాది ఇంకో రైడింగ్ జాకెట్ ఉంటుంది కదా యాక్సర్, అదే ఆ గేరే వేసేటోడిని. సో చాలా రోజుల తర్వాత మళ్ళీ గేర్ వేస్తే అంత ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ ఒక ఫీల్లో ఉన్నా నేనైతే. అది మాటలా చెప్పలేకపోతున్నా, మస్తు అనిపిస్తుంది ఫీల్ మాత్రం. ఇది వేయగానే నాకు కొంచెం పవర్ బూస్టప్ వచ్చింది. ఇక ఎంత లాంగ్ అయినా మనం కొట్టేస్తాం. ఇప్పుడే భూపాల్పల్లి రీచ్ అయినా. టైం 8:56 అవుతుంది. మన వాళ్ళు ఇక్కడే ఎక్కడో ఆగారు. సో ఇక్కడ బ్రేక్ఫాస్ట్ చేసేసి మనం ఇంకా స్టార్ట్ అయిపోదాం. ఇక్కడ మనతో పాటు ఇప్పుడు హైందవ్ అండ్ రాకీ ఇద్దరు కలిసి వస్తారు. సో మేము 3 అప్ టు చండీగఢ్ వరకు వెళ్ళాలి. ఇక్కడ ఉడిపి హోటల్లో బ్రేక్ఫాస్ట్ చేసేసి స్టార్ట్ అయిపోదాం. ఇంకా తను రాకీ, తను హైందవ్, 411 హిమాలయన్ హైందవ్ అన్నట్టు. సో తనకు కూడా యాక్షన్ కెమెరా ఉంది. బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ దాదాపు 1 hour ఆగినట్టున్నాం. ఇప్పుడు టైం 9:50 అవుతుంది. 9కి ఆగినాం అంతే, 1 hour ఆగినట్టున్నాం. కొంచెం ముందుకు వెళ్ళాక ఫారెస్ట్ వస్తుంది ఒక దగ్గర. సో అక్కడ ఒక బ్రేక్ తీసుకొని కొంచెం లగేజ్ అది సెట్ చేసుకొని మళ్ళీ స్టార్ట్ అయిపోదాం. ఇప్పుడు మేము భూపాల్పల్లిలో ఉన్నాం. భూపాల్పల్లి నుంచి మంచిర్యాలకు వెళ్తున్నాం. మంచిర్యాల టు ఆసిఫాబాద్. ఆ రూట్లో చంద్రాపూర్, నాగ్పూర్ హైవేకి ఇక స్ట్రేట్ ఒకటే రూటు సాగర్ వరకు. సో అది ప్లాన్. లెట్స్ గో. అవుతుంది. సో ఇప్పుడే హైవే మీద ఒక చిన్న బ్రేక్ తీసుకున్నాం. మన లగేజ్ మొత్తం స్లీపింగ్ బ్యాగ్ తీసి మన రాకీ బ్రో బైక్కి కట్టేసినాం.
సో ఇప్పటికీ ఒక 120 కిలోమీటర్స్ రైడ్ చేసినాం వరంగల్ నుంచి. ప్రజెంట్ అయితే నియర్ బై మంచిర్యాలలో ఒక బ్రేక్ తీసుకున్నాం. సో ఇక్కడ నుంచి మళ్ళీ ఇక నాన్ స్టాప్గా స్టార్ట్ అయిపోదాం మంచిర్యాలకి. మళ్ళీ బ్రేక్ తీసుకుంటే మహారాష్ట్ర బార్డర్లో అట్లా తీసుకున్నాం. వాటర్ ఘోరంగా హీట్ అయిపోయినాయి అప్పటికి. మార్నింగ్ కూల్ వాటర్ పోసినాం కదా, ఘోరంగా హీట్ అయిపోయినాయి వాటర్. ఓకే, ఇంకా స్టార్ట్ అయిపోదాం ఇక్కడ నుంచి. లెట్స్ గో. మార్నింగ్ నుంచి ఇప్పటికైతే ఒక 120 కిలోమీటర్స్ రైడ్ చేసినాం. ఇంకా ఒక ఈజీగా 800 ఉంటుంది. లెట్స్ గో. ఇంకా టైం కూడా ఎంత అవుతుంది, 11 అవుతుంది. ఇప్పుడే మన బండి నుంచి కొంచెం లగేజ్ తీసి స్లీపింగ్ బ్యాగ్ మనం బ్యాగ్కి పెట్టేసిన. లెట్స్ గో. మనం ఒక ఫ్యూయల్ బ్రేక్ తీసుకుంటే ఇంకా నాన్ స్టాప్ కొట్టేయడమే. ఇప్పుడే క్రూజ్ కంట్రోల్ ఇది అమెజాన్లో నిన్న ఆర్డర్ పెట్టి ఉండే వచ్చింది. సో క్రూజ్ కంట్రోల్ ఇన్స్టాల్ చేసిన, చూద్దాం అది ఎట్లా వర్క్ అవుతుందో. సో ఇప్పుడు లగేజ్ బందోబస్తు కట్టేసిన. ఇంకా పొద్దు నుంచి కొద్దిగా డౌట్ ఉండే నాకు. ఇప్పుడు ఇక నో మోర్ డౌట్స్, వాడితే వెళ్ళిపోవడమే. ఒక ఫ్యూయల్ బ్రేక్ తీసుకున్నా అంటే సెట్. ఇంకా నేను ఇప్పుడైతే నాకు పర్ఫెక్ట్ ఉన్నది అంతా. కొంచెం లగేజ్ పోయేసరికి జస్ట్ ఒక స్లీపింగ్ బ్యాగే, అది పోయేసరికి మంచి పర్ఫెక్ట్గా ఉంది. సో మనకి ఇక్కడ పవర్ పెట్రోల్ అయితే ఉంది, దాని మీద ఓన్లీ పవర్ పెట్రోల్ అనే రాసింది. చూద్దాము. పవర్ పెట్రోలేగా, ఫుల్ ట్యాంక్ కొట్టచ్చు. ఎంత ఉంది పవర్ పెట్రోల్? 118. డిస్కౌంట్ ఉంది ఏమన్నా మనకు? ఫస్ట్ టైం వచ్చినాగా మేము. వరంగల్ 880 రూపాయలు, 13.5 లీటర్స్ పెట్టింది. ఫోన్పే క్యాష్ లేవు. మళ్ళీ వచ్చినప్పుడు ఏనా? మళ్ళీ వచ్చినప్పుడు ఏనా? దీన్ని కొట్టినా. లెట్స్ గో. ఇంకా కోడితే చంద్రపూర్లో ఆగాల. లెట్స్ గో. యూట్యూబ్, ఇన్స్టా 2. ఓకే, థ్యాంక్ యూ. ఒక ఫాలోవర్ వచ్చిండు, పెట్రోల్ కొట్టిస్తే సెట్. లెట్స్ గో. ఇప్పుడు వచ్చింది హైవే, మనకు అసలు సిసలైన హైవే. ఇప్పుడు ఈ హైవే ఎక్కితే 6 లైన్ హైవే. డైరెక్ట్ మనం మంచిర్యాల్, బెల్లంపల్లి, మందమర్రి ఈ రూట్లో ఆసిఫాబాద్కి వెళ్ళిపోతాం. చంద్రాపూర్ 146, చంద్రాపూర్ దాకా ఒకటే రోడ్డు. సో టైం ఇప్పుడు 1 అవుతుంది. ఇప్పుడు ఆసిఫాబాద్ దాటి ఇప్పుడు ఒక 2 కిలోమీటర్స్ వచ్చినాం. మా సుక్కలు కనిపిస్తాయి. లిటరల్గా టెంపరేచర్ ఎంత ఉంది తెలుసా? 45 డిగ్రీస్ ఉంది ఆసిఫాబాద్లో. సుక్కలు కనిపించినాయి. ఆసిఫాబాద్ అనే కాదు, మార్నింగ్ నుంచి 39 to 45 మధ్యలో ఉంది. ఇప్పుడు 45 డిగ్రీస్ ఉంది. మా ఘోరంగా హీట్ ఉంది. కొంచెం వాటర్ బ్రేక్ తీసుకొని స్టార్ట్ అయిపోదాం. ఇంకా లంచ్ చేయలేదు, లంచ్ చేయాలి. ఎక్కడ చేయాలా ఏందో అర్థమవుతలేదు. నేను వస్తావా? ఇంకా వాటర్ బ్రేక్ తీసుకొని స్టార్ట్ అయిపోదాం. ఇంకా లెట్స్ గో. తెచ్చిన చంద్రపూర్లో లంచ్కి అయినాం. టైం వచ్చేసి 2 o'clock అవుతుంది. సో ఫాస్ట్గా తినేసి మళ్ళీ స్టార్ట్ అవ్వాలి. ఇక్కడ టెంపరేచర్ ఎంత ఉంది తెలుసా? 48 డిగ్రీస్ ఉంది. మొత్తం పాప్కార్న్ హాఫ్ బాయిల్ అయిపోతాను. హాఫ్ బాయిల్ అయింది, ఫుల్ బాయిల్ అవుతాను. మాడిపోయింది. పన్ను ఉండాలి. టైం 3:21 అవుతుంది. 2 ఆగినాం. 2 ఆగి లంచ్ చేసినాం. ఇప్పుడు ఎక్కడ ఉన్నామంటే చంద్రపూర్లో ఉన్నాం. హోటల్లో లంచ్ అయితే చేసి కొద్దిగా రెస్ట్ తీసుకున్నాం. ఇక్కడ కొంచెం చల్లగా ఉందని ఏసీ ఉన్నది హోటల్లో, అందుకే ఉన్నాం. సో ఇంకా స్టార్ట్ అయిపోదాం. మన డెస్టినేషన్కి ఇంకా 564 ఉంది. సాగర్కి 564 ఉంది, కానీ చూద్దాం ఎంత వీలైతే అంతవరకు వెళ్దాం. ఎండ బయట ఎట్లుంది తెలుసా? 48 డిగ్రీస్ ఉంది. ఇప్పుడు 48-49 డిగ్రీస్ ఉంది. అసలు ఘోరంగా ఉంది. ఏమండ అసలు సుక్కలు కనిపిస్తాను బండి నడిపిస్తుంటే. లంచ్ మీల్స్ తిన్నాం ఇక్కడ, బాగానే ఉంది ఫుడ్. ఎంత 630 రూపీస్ ఏమైంది ముగ్గురు కలిపి. పర్లేదు, బాగానే ఉంది ఫుడ్ అయితే. ఇంకా సన్ స్క్రీన్ రాసుకొని స్టార్ట్ అయిపోదాం.
లగేజ్ అంతా ఇక్కడ పెట్టేసినాం. మన ట్యాంక్ బ్యాగ్లోను హెల్మెట్లు జాకెట్లు. సో ఒక 10 మినిట్స్ ఆగి స్టార్ట్ అయిపోదాం. ఇంకా కెమెరా లోపల పెట్టిన టెంపరేచర్కి అసలు బ్యాటరీ తొందర ట్రైన్ అయిపోయింది. అసలు ఉంటుందా ఉడుతుందా అర్థం కావట్లేదు. ఇప్పుడు టైం ఎంత అవుతుందంటే 6:30 అవుతుంది. దాదాపు ఇక్కడ 4:30 ఆ టైంలో ఆగినాం. 2 అవర్స్ ఆగినాం. ఫుల్ ఎండ కొడుతుంది. 41 డిగ్రీస్ 41 42 డిగ్రీస్ ఉండే. హగడ్ హెవీగా వస్తుందని ఆగినాం. చంద్రపూర్ ఇది. చంద్రపూర్ దాటి ఒక 10 కిలోమీటర్లు వచ్చి ఆగినాం. వర్షపడలేదు. ఇక ఇక్కడనే చాలాసేపు కూర్చున్నాం. వాటర్ బ్రేక్ అట్లా తీసుకొని కొంతసేపు అట్లా చిల్ అయ్యి ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాం మళ్ళీ. ఇంకా మా డెస్టినేషన్కి 4:50 ఉంది. చూడాలి. నేనైతే వెళ్దామనే చెప్తున్నా. మన వాళ్ళు కొద్దిగా డౌట్ ఉన్నారు. చూడాలి మరి ఏమవుతుందో. వెళ్తే మాత్రం ఒక 300 అన్న కొట్టి పడుకోవాలి. ఒక్క నిమిషం లైన్లో. సో లెట్స్ గో. స్టార్ట్ అవుతున్నాం. ఇంకా ఇప్పుడు టైం 6:30 అవుతుంది. ఎండకు మాత్రం చచ్చిపోయినాం ఇవాళ. చుక్కలు కనిపించినాయి. లెట్స్ గో. ఇంకా అక్కడ ఘోరంగా వస్తుంది. అసలు బీభత్సమైన అక్కడ వస్తుంది. స్టిల్ ఇంకా 41 డిగ్రీస్ చూపిస్తాను చూడండి. ఇలా 41 డిగ్రీస్కి ఫ్లక్చుయేట్ అవుతుంది. అది ఇంకా టెంపరేచర్ తగ్గట్లే. సూర్యుడు పోయినా కూడా వేడిగా గాలి వస్తుంది. మస్తు వేడిగా వస్తుంది. నాగ్పూర్ ఇక్కడ నుంచి 140 ఏమో ఉంది మ్యాక్స్. వెళ్తే నాగ్పూర్ హైవే అవుట్కట్స్లో ఎక్కడన్నా ఒక బ్రేక్ తీసుకుంటే సెట్. ఇంకా ఇప్పుడే సో నాది మొత్తం చైన్ డ్రై అయిపోయింది ఈ ఎండకు. సో చైన్ లూప్ చేసేసిన సెట్. ఇంకా టైట్ చేయించడానికి అయితే ప్రాబ్లం లేదు. మనం దగ్గర టూల్ కిట్ మొత్తం ఉంది. అవసరమైతే బైక్లో ఏ ప్రాబ్లం వచ్చినా మనోడే ఓన్గా చేసుకుంటా అంట రాకి. సో ఈ రైడ్లో అయితే నాకు ఒక టెన్షన్ పోయింది. అంటే మెకానిక్ కోసం ఆడ ఈడ వెతకాల్సిన అవసరం లేదు. మనోనికి ఆ టూల్ కిట్ అంత ఉంది. మనోనికి బైక్ రిపేర్ మొత్తం వచ్చంట. సో ఒక టెన్షన్ అయితే పోయింది. మేము నాగ్పూర్లో ఉన్నాం ప్రజెంట్ అయితే. దాదాపు మేము నాగ్పూర్కి వచ్చి కూడా ఒక 8:20కి ఏమో వచ్చినాం. 1 అవర్ అవుతుంది. ఇప్పుడు ఇంకా నుంచి సాగర్ ఇంకా 430 కిలోమీటర్స్ ఉంది. ఇప్పుడు టైమే 9:20 అవుతుంది. ఇంకా మేము డిన్నర్ చేయలేదు. సో అందుకని చెప్పి ఇక డే 1 కదా, మరీ టైర్డ్ అయిపోతే ఎట్లా అని చెప్పి ఇక్కడే ఆగినాం. ఇప్పుడు నాగ్పూర్లోనే ఒక స్టే చూసిన. జస్ట్ 4 కిలోమీటర్స్ ఉంది సాగర్కి వెళ్ళే రోడ్లోనే. సో అక్కడ స్టే చేద్దాం మనం. సో టైం 10 అవుతుంది. ఇప్పుడే హోటల్కి వచ్చినాం. ఇక్కడ సాగర్కి వెళ్ళే రూట్లోనే ఓఆర్ఆర్ పక్కనే హైవే పక్కనే ఒక హోటల్ అయితే చూసినాం. ఫుడ్ కూడా ఆర్డర్ పెట్టినాం జొమాటోలో. ఒక 30 మినిట్స్లో వస్తుంది. వెజ్ బిర్యానీ ఎగ్ బిర్యానీ పెట్టిండు. సో తినేసి ప్రస్తుతానికైతే రెస్ట్. ఇప్పటివరకు అయితే వాళ్ళకు 550 అట్లా నడిపిల్లు. నాకు ఒక 460 కిలోమీటర్స్ ఏమో వచ్చింది. సో ఓపిక లేదు యాక్చువల్గా. చంద్రపూర్కి రీచ్ ముందు నుంచే ఎండ దంచి కొడుతుంది. 49-48 డిగ్రీస్లో నడిపించినాం బైక్ ఇవాళ. ఇక చంద్రపూర్కి వచ్చినాక ఇక అసలు వశపడలేదు. అక్కడే ఒక చెట్టు దగ్గర ఆగి ఒక 2 అవర్స్ బ్రేక్ తీసుకున్నాం. మళ్ళీ 6:30కి స్టార్ట్ అయ్యి వచ్చినాం అన్నట్టు. సో ఇప్పుడు ప్రజెంట్ అయితే నాగ్పూర్ అవుట్కట్స్లో ఉన్నాం సాగర్కి వెళ్ళే రూట్లో. సో ఈరోజు అయితే బ్రేక్ తీసుకుంటున్నాం ఇప్పుడు. ఇంకా యాక్చువల్లీ ఈరోజు డెస్టినేషన్ 800 కిలోమీటర్స్ ఉండే, బట్ హాఫ్ డిస్టెన్స్కి ఆగిపోయినాం. యాక్చువల్లీ ఏంటంటే మెయిన్ ప్రాబ్లం సన్లైట్ బీభత్సంగా ఉంది. అసలు టెంపరేచర్ అయితే 49-48 డిగ్రీస్లో బండి నడపాలంటే కష్టమవుతుంది. సో రేపు నిమ్మలంగా లేచి రెడీ అయినాక చూద్దాం. ఒకవేళ పోబుద్ది అయితే పోతాం, లేకపోతే ఈవినింగ్ రైడ్ అన్నా ప్రిపేర్ చేయాలి. ఐ మీన్ లైక్ 4-4:30కి అట్లా స్టార్ట్ అయ్యి మిడ్ నైట్ వరకు ఎంత వీలైతే అంత దూరం నడపాలి. సో అట్లా అనుకుంటున్నాం. చూద్దాం ఏమవుతుందో. సో ఈ వీడియోకి ఇంత గ్యాస్ డే 1 రైడ్ అయితే ఇట్లా హారబుల్గా గడిచిపోయింది. సుక్కలు చూసినాం ఇవాళ ఎండకైతే. సో ఇట్లా అయిపోయింది డే 1 రైడ్. రేపు డే 2 నాగ్పూర్ టు సాగర్ చూడాలి. ఈ వీడియోకి ఇంతే గాయస్. మళ్ళీ రేపటి బ్లాగ్లో కలుద్దాం. బాయ్.